కోరికలు తీరడం అంటేనండి, ఒకటి మన హార్డ్ వర్క్, మన ఎఫర్ట్, అది ఫస్ట్ స్టెప్. 2 ఇంకొకటి ఏంటంటే, మనకి ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు న్యూమలాజికల్గా మనం చాలా డిపెండ్ అయి ఉంటాం కాబట్టి, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము అని అంటే, మన నంబర్స్ యొక్క సహాయంతో మనం కోరికలు తీర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ నంబర్స్ అని, ఏంజల్ నంబర్స్ అని, సూపర్ మాస్టర్, సూపర్ ఏంజల్ నంబర్స్ అని ఉంటాయి. అలా ఒక మాస్టర్ నంబర్, ఒక మాస్టర్ ఏంజల్ నంబర్ వచ్చి 888. మనం ఇదివరలో కూడా చెప్పుకున్నాం. 888 అనే నంబర్ మాత్రం అంటే సూపర్బ్గా మన కోరికలు తీరడానికి మనం ఆ నంబర్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని స్వప్న, బ్లూ కలర్ పెన్తో కానీ, గ్రీన్ కలర్ పెన్తో కానీ, వైలెట్ కలర్ పెన్తో కానీ 888 అని రాసేసి, ఆ 888 కింద మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరినట్టుగా ప్రెసెంట్ పర్ఫెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను, నేను ఇల్లు కట్టేసుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా వాసం ఆ ఇంట్లోనే. అట్లా ఆ కోరిక రాసేయడం, ఆ 888 అనేది రాయడం, ఆ పేపర్ని మన సైడ్ ఫోల్డ్ చేయాలి, మన సైడ్ ఫోల్డ్ చేయాలి, బయటికి ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయకూడదు. మన సైడ్ ఫోల్డ్ చేసి ఆ పేపర్ని మనం దిండు కింద పెట్టేసుకుని పడుకోవాలి స్వప్న. పడుకునే ముందు ప్రతిరోజు ఆ పేపర్ తీసి మనం చదువుకోవాలి ఆ కోరిక కాదుగా, ఇప్పుడు మనం తీరిపోయిందని రాసాంగా, తీరిపోయిందని అనుకున్నప్పుడు అది ఎప్పుడు చదువుతారు తెలుసా? చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ నిద్ర పట్టేస్తుంది అనే టైం ఉంటుంది చూడండి, ఆ టైంలో చిటుక్కున చదవండి. సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతుంది. 1 నుంచి 3 నెలల లోపే అసలు ఆ కోరిక తీరిపోతుంది. అంటే ఇంకా ఆ పేపర్ ని మన పిల్లో కిందే ఉంచాలంటారు 3 months పాటు? అవసరం లేదు, 3 months పాటు అవసరం లేదు, ఒక 1 week ఉంచుకో. 3 months లోపు కోరిక నెరవేరిపోతుంది. బట్ 1 week తర్వాత దాన్ని మళ్ళీ మీరు కాల్ చేయడమో, లేకపోతే చెట్ల మొదట్లో మీ ఇంట్లోనే నాటేయడమో, ఆ ఫోల్డ్ చేసేసి మైన్యూట్గా మట్టిలో నాటేస్తే చెట్టు గ్రో అయ్యేసరికి దీని గ్రోత్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ ఒకటి ధ్యాన్సే, 888 నంబర్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ అది వర్కౌట్ అవ్వదు. ఇదొక ఖచ్చితంగా ఒక జాగ్రత్త. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి అది వర్కౌట్ అవ్వదు. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న హోరోస్కోప్స్కి వర్కౌట్ అవ్వదు. శని యొక్క ప్లేస్మెంట్ బాగుండకపోతే అది వర్కౌట్ అవ్వదు. చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ బాగోకపోతే వర్కౌట్ అవ్వదు. ఇటువంటి మెలకువలు చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే ఇది మాత్రం బ్యాక్ ఫైర్ అవుతుంది. జాగ్రత్త, నేను చెప్పలేదని అనుకోవద్దు. ఇది ఒక డిస్క్లైమర్ అన్నమాట. ట్రై చేయండి, మీకు అది వర్కౌట్ అయితే వెరీ గుడ్. వర్కౌట్ అయ్యే లోపు మీకు ఇది చేసుకోవాలి, మేము ఇంకా పెద్ద రెమెడీస్ చేయలేము అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు సజెషన్ తీసుకుని ముందుకెళ్ళటం మంచిది.